గాయ్స్ ఇంతకుముందు వీడియోలో నేను ఇన్ అంటే ఏమో చెప్పా కదా, మనకి నాట్ ఇన్ అని చెప్పి ఇంకొకటి ఉంది. సో ఆ నాట్ ఇన్ అంటే ఏమో ఈ వీడియోలో చూద్దాం. వెరీ సింపుల్ గాయ్స్, దీన్ని కాపీ చేస్తున్నాను ఇలాగా, ఓకేనా. సో ఇక్కడ ఇన్ అని ఇచ్చా కదా, ఇక్కడ ఇన్ అని ఇచ్చా కదా. ఇప్పుడు దీని ముందర నేను ఏమి ఇస్తున్నా అంటే నాట్ అని ఇస్తున్నా. నాట్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇన్ అని ఇస్తున్నా. ఈ ఇన్ అనేది నాట్ ఇన్ అనేది ఇన్కి ఆపోజిట్ గాయ్స్. ఇన్నులో ఏం జరిగింది, ఇక్కడ కాలం ఏలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్ మ్యాచ్ అవుతుంటే మనకి అవుట్పుట్లో కనపడింది. నేను ఇన్లో చూపించా. ఇప్పుడు నాట్ ఇన్ అంటే ఏమి, ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్తో మ్యాచ్ అవ్వకపోతే అవి మాత్రమే పడతాయి. ఫస్ట్ మనం ఒరిజినల్ డేటాను రన్ చేస్తాం చూడండి. ఇక్కడ మనకి ఒరిజినల్ డేటా ఏముంది, 1 2 3 4 ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏ వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయి చెప్పండి. ఏ కాలంలో మనకు 4 ఉందా, సో ఇక్కడ కూడా మనకి 4 ఉంది. అంటే ఓన్లీ 1 వాల్యూ మాత్రమే మ్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి అవుట్పుట్లో పడదు, అంటే ఈ రో అవుట్పుట్లో పడదు 4 డాగ్ అని, రిమైనింగ్ అన్నీ మనకి పడతాయి. ఓకేనా. మీరు సింపుల్గా ఏం గుర్తు పెట్టుకుంటారంటే ఇన్ కాన్సెప్ట్కి ఆపోజిటే నాట్ ఇన్ కాన్సెప్ట్. ఇన్ కాన్సెప్ట్ ఏమి, ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఉంటే మనకు అవుట్పుట్లో పడతాయి. నాట్ ఇన్ అంటే ఏమి, ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఇక్కడ లేకుంటే అప్పుడు అవుట్పుట్లో పడతాయి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ఏవేవి ఇక్కడ లేవు చెప్పండి. 1 2 3 లేవు చూడండి. 1 2 3 ఉన్నాయా, లేవు. అంటే అవుట్పుట్లో మనకి ఇక 1 2 3 రోస్ పడతాయి. సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. పడాయా 1 2 3 రోస్. ఇప్పుడు నేను ఇక్కడ 3 అని ఇచ్చా. అప్పుడు ఏం జరుగుతాయి గస్, నాకు ఓన్లీ 1 2 రోస్ మాత్రమే పడతాయి. ఎందుకంటే 3 4 అనేవి ఇక్కడ ఉన్నాయి. నాట్ ఇన్ ప్రకారం ఇక్కడ ఏమైతే మ్యాచ్ అవుతున్నాయో అవి పడకూడదు. సో చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేసా. ఇప్పుడు ఏం పడ్డాయి, నాకు ఓన్లీ 1 2 రోస్ మాత్రమే పడ్డాయి. సో అర్థమైంది కదా, నాట్ ఇన్ కాన్సెప్ట్ ఇన్కి ఆపోజిట్ అంతే. యా.